జ్ఞాపకాలన్నీ ఆనందాన్ని ఇవ్వవు. కొన్ని బాధని ఇస్తే ఇంకొన్ని భయాన్ని ఇస్తాయి. నేను ఎన్నిసార్లు కాల్ చేస్తున్నాను లిఫ్ట్ చేయట్లేదంటే నా వల్ల నువ్వేదో ప్రాబ్లంగా ఫీల్ అవుతున్నావని నాకు అర్థమైంది. కానీ నేను యూకే వెళ్ళే ముందు ఒక్కసారైనా నిన్ను కలవాలని మాత్రమే అడుగుతున్నా, అంతే. ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తానో కూడా తెలీదు. సో నీకు నా వల్ల ఎలాంటి ప్రాబ్లం కానీ డిస్టర్బెన్స్ కానీ ఉండదు. నువ్వు నన్ను నమ్మితే రేపు నేను చెప్పిన ప్లేస్కి రా, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఏంటో ఎక్కడైనా అబ్బాయిలు అమ్మాయిల కోసం వెయిట్ చేస్తారు. ఇక్కడ మొత్తం రివర్స్లో నడుస్తుంది. అంతేలే, ఒక సెలబ్రిటీ కోసం ఆ మాత్రం వెయిట్ చేయాల్సిందే. బిలో యావరేజ్ ఫేస్ని పట్టుకుని సెలబ్రిటీ అంటే జనం నవ్వుతారు. జనాల గురించి నాకెందుకబ్బా, కలవడానికి ఇంత బతిమాలించుకున్నావంటే నాకు నువ్వు సెలబ్రిటీనే. అస్సలు కాదు, ఏదో మాట్లాడాలను, ఏందో చెప్పు. అరే ఇప్పుడే వచ్చావు కదా, నాకు ఈ రోజంతా టైం ఉంది. అప్పుడే క్లైమాక్స్కి వెళ్ళిపోతానంటావేంటి? కాసేపు అలా తిరుగుదాం కదా, సిటీని చూసినట్టు ఉంటుంది, వాకింగ్ చేసినట్టు ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. పద వెళ్దాం. అక్కడ దిగడం తెలిసిన దానికి ఎక్కడం తెలియదా? నడు. ఛీ, వీడేం మారలేదు. సిటీ చాలా మారిపోయింది కదా. మనుషులే మారిపోతున్నారు, సిటీ మారిపోవడంలో వింతేమున్నది? వావ్, సూపర్ డైలాగ్. దీన్ని గనక నీ సినిమాలో పెట్టుకుంటే వేరే లెవెల్లో ఉంటుంది. ఎందుకంత సీరియస్ అవుతావు? నేనేం నేను తిట్టలేదు కదా. అయ్యో, ఏంటో బాగుందని చెప్పినా కూడా తప్పైపోయింది. అరే కొంచెం కింద చూసుకుంటున్నాడు, కింద పడితే బొక్కలు ఇరుగుతాయి. పోనీలే, అలా అయినా మంచిదే. నన్ను మోసుకెళ్తావు కదా. నేనెందుకు నిన్ను మోసుకెళ్తా? చక్కగా ఆటోకి ఇంటికి పంపిస్తా. ఎప్పుడెప్పుడు వెళ్ళకూడదామా అని చూస్తున్నావు కదా నువ్వు నన్ను. సరే నేనే మోసుకెళ్తాలే, కొంచెం కూల్ అవ్వు. నాకు ఐస్ క్రీమ్ కావాలి. ఏంటి? నేను కూల్ అవ్వాలంటే నాకు ఐస్ క్రీమ్ కావాలి. ఇక నీకు దగ్గరలో ఎక్కడ ఐస్ క్రీమ్ కనిపిస్తుందా? అందుకే ఐస్ క్రీమ్ కావాలని అడిగా, వెళ్ళి తీసుకునిరా. ఎక్కడికి వెళ్ళేది? నేను ఎక్కడికి పోను. మాకెందుకు తీసుకొస్తారులే, అదే గర్ల్ ఫ్రెండ్స్కి అయితే పరిగెట్టుకుంటూ వెళ్ళి తీసుకొస్తారు. హే ఆపు, ఇప్పుడు నీకు ఐస్ క్రీమ్ కావాలి అంతే కదా,
ఉండు. ఇదిగో ఇప్పుడు ఎందుకంత స్లో మోషన్లో చూస్తాను? తీసుకో. ఎక్స్ట్రా చేస్తాడు. నీకేం మరే, నువ్వు తిన్నవా? నాకు అలవాట్లేదు, నువ్వు తిను. అవునులే, ఇలాంటివి ఎందుకు అలవాటు ఉంటాయి? సిగరెట్లు, వాడ్కాలు, విస్కీలు లాంటివి అంటే బాగా అలవాటు ఉంటాయి. ఏ అలవాట్లేదా? అవును కానీ స్మోకింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేసావు? ఏ ఊకో, నేను స్మోక్ చేస్తాను అసలు కదా, నాకు అలాగే అనిపించింది. కానీ వీడెవడో చూడు, అచ్చం నీలాగే ఉన్నాడు. మనుషులు పోలిన మనుషులు 7 ఉంటారంట, కానీ మన స్టేట్లోనే 2 ఉన్నారు. షాకింగ్ కదా. చాలు ఆపు. అదేదో మధ్యలో వర్క్ టెన్షన్ ఎక్కువై అలవాటైంది, ఇప్పుడేం లేదులే. అంటే ఈ 2 years గ్యాప్లో బాగా బిజీ అయిపోయావన్నమాట. ఇంతకీ తమరి గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉందో? దానికేంది, సూపర్గా ఉన్నది. మరి మాకేమన్నా పరిచయం చేసేది ఉందా లేదా? ఎందుకు చేయను, టైం వస్తే పక్కా చేస్తా. మరి ఇప్పుడు వచ్చినప్పుడు తీసుకొస్తే అయిపోయేది కదా. ఉంటే అదే పని చేస్తూని, కానీ లేదు, వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అవునా, మరి ఎప్పుడు వస్తుంది మళ్ళా? ఇంకో 15-20 రోజులు పట్టచ్చు. అమ్మో, అన్ని రోజులా? అవును. పోనీలే, నెక్స్ట్ ఇయర్ వస్తావు కదా, అప్పుడు పరిచయం చేస్తా. నెక్స్ట్ ఇయరా? చాలా లాంగ్ టైం కదా. పోనీ వాళ్ళ అక్క వాళ్ళ ఇల్లు ఎక్కడా? ఎక్కడో దగ్గర తీ, అటే ఉంటుందా, ఇక రాదా? ఎందుకంత ఆగమగం అవుతాను ఇప్పుడు? సరే సరే, ఓకే ఓకే, కూల్. మరి చెప్పినాక కూడా మళ్ళీ ఎందుకు అడుగుతావు అసలు? సరే సారీ, ఇంక అడగనులే. ఈ 2 yearsలో నేను ఎప్పుడైనా నీకు గుర్తొచ్చానా? గుర్తొచ్చావా అంటే ఎప్పుడో ఒకసారి, అప్పుడప్పుడు, అంతే. నువ్వు ఇంతలా మారిపోతావని నేను ఎప్పుడూ అనుకోలేదు. పెద్ద మోసగాడివి నువ్వు. ఓ నేనేం మోసం చేసినా నిన్ను? నా లైఫ్లో ఒకరు ఉన్నప్పుడు అంత టైం నాకు ఉండదు కదా. ఎప్పుడు తనతో మాట్లాడడం, వర్క్ చేసుకోవడం, ఇంతే. ఇంకా గ్యాప్ ఎక్కడుంది నాకు? ఓ, అది కూడా అంతే, నన్ను ప్రాణంగా చూసుకుంటుంది. నన్ను విడిచిపెట్టి 1 నిమిషం కూడా ఉండలేదు. అందుకేనా ఇక్కడ నువ్వు చచ్చిపోతున్నావని తెలిసినా అక్కడ వేరే వాడిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నది. నువ్వు అందరి ముందు నటించగలవేమో కానీ నా దగ్గర కాదు, నాకంతా తెలుసు. ఇంత జరుగుతున్నా ఫోన్ చేసి ఒక విషయం కూడా చెప్పాలనిపించలేదా నీకు? నువ్వు ఎవరితో ఉన్నా ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండాలనుకుని వదిలేసి వెళ్ళిపోయిందాన్ని నేను. అలాంటిది నువ్వు ఇంత బాధలో ఉంటే అలా ఎలా వదిలేస్తాను నిన్ను? లేకపోతే దీనికి ఏంట్లే చెప్పేది అనుకున్నావా నువ్వు? నేను ఏది అనుకోలేదు, ఎందుకంటే ఇప్పుడు ఎవరికి ఫేస్ పెట్టుకునే స్టేజ్లో నేనే లేను. అయినా ఎవరికి చెప్పుకునే ఏది తిరిగి రాదని తెలిసినప్పుడు చెప్పి అవతల వాళ్ళని బాధ పెట్టడం తప్ప ఇంకేం రాదు కదా. ఏదైనా వస్తాదని కాదు, చెప్పుకుంటే కొంచెమైనా బాధ తగ్గుతుందని. చెప్పుకుంటే పోయేదైతే కనిపించే ప్రతి ఒక్కరికి చెప్పుకునేవాడిని. చెప్పుకుంటే పోయేది కాదు నా బాధ. చెప్పుకున్న కొద్దీ పెరుగుతూనే ఉంటుంది. ఇంకెన్నాళ్ళు ఎలా ఉంటావు? నువ్వు కావాలనుకుంటే నిన్ను ప్రాణంగా చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. తెలుసు, కానీ నేను అనుకోను. ఒక్కసారి కింద పడి దెబ్బ తగిలాక ఆ దెబ్బ ఇంకెప్పటికీ మారదని తెలిసాక మళ్ళీ కింద పడాలని ఎవరు అనుకోరు కదా.
అందరూ అలా ఉండరు కదా. ఏమో, నువ్వు పోగొట్టుకున్న ప్రేమ నమ్మకం నీకు తిరిగిస్తారేమో. ఇస్తారు కావచ్చు, కానీ నేనే వాళ్ళతో కరెక్ట్గా ఉండనేమో. నాకు జరిగిన మోసానికి వచ్చే కోపాన్ని వాళ్ళ మీద చూపిస్తా కావచ్చు. అప్పుడు అన్యాయంగా వాళ్ళు బాధపడాలి. అది నాకొద్దు. మన బాధ, కోపం ఏదైనా సరే దానికి కారణమైన వాళ్ళ మీదనే తీయాలి. లేదంటే అది మనతోనే పోవాలి. అంతేగాని సంబంధం లేని వాళ్ళ మీద అస్సలు తీయొద్దు. అలా ఎంతకాలమని ఇలా ఒంటరిగా ఉంటావు? చచ్చే వరకు. నువ్వు నా లైఫ్ గురించి పడే బాధ నాకు అర్థమైంది. కానీ నేను ఇప్పుడు స్వార్థపరుణ్ణి. ఒక నిజాన్ని దవ్వి బయటి ప్రపంచానికి చూపించే టైంలో ముందు ముందు ఒక తుఫానే వస్తుంది. దానికి సంబంధం లేని ఎవ్వరు దానిలో పడిపోవడం నాకు ఇష్టం లేదు. అది స్టార్ట్ అయ్యేది నాతోటే కాబట్టి నాతోటే ఎండ్ కావాలి. నువ్వే అన్నావు కదా నేను హ్యాపీగా ఉండాలని. నేను ఇలా ఉంటేనే హ్యాపీగా ఉంటా. అదే నాకు మంచిది, అందరికీ మంచిది. నువ్వు మంచిదానివి, మంచిగా ఉండాలి ఎక్కడున్నా. అర్థమైంది కదా? నేను దీనికి వర్తి కాదు.